ఇది కూడా ప్రీవియస్ కంటిన్యూషన్ అంటే ఫెస్టివల్ డే 3. హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు వర్ధిల్ ఐడియాస్. మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్టయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోకూడదు. సో ఈరోజు కనుమ, మా పిన్ని మా చెల్లి మా ఇంటికి వచ్చారనమాట. సో పండగ కదా, అందరు ఒక చోటు ఉంటే చాలా చాలా బాగుంటుంది. సో అట్లా మా నాన్న నాటుకోడి కూర అయితే వండేశాడు. మా అమ్మ బిర్యానీ చేస్తుంది. యాక్చువల్గా నేను చేయాల్సింది ఒక తిక్క తిక్క పని చేసి నేనైతే క్విట్ అవ్వాల్సి వచ్చింది. సో ఫస్ట్ టైం లైఫ్లో మీరదైనా ఎట్లెట్లనో ఉండే బాగుందని ఫస్ట్ 3 గ్లాసులు వీకినా. నా జన్మలో తాగడమే ఫస్ట్ టైం అది. దాన్ని కూడా 3 గ్లాసులు వీకేటాలకి ఇంకా నేను ఏం చేసిన కాసేపు నాకే బ్లాక్ అయిపోయింది అనమాట. ఎంత తాగినా ఏం కాదు అంటారు కానీ నేను ఎక్కువ తాగిన ఫీలింగో ఏంటో నన్ను కొద్దిసేపు ఎట్లెట్లనో నిద్ర వచ్చినట్టు ఎట్లెట్లనో అయిపోయింది. ఇంకా నేను చేయలే, మా అమ్మ ఇంక ఇది హ్యాండ్ ఇచ్చిందిరా బాబు అని చెప్పేసి ఇంకా మా అమ్మని ప్రిపేర్ చేస్తుంది అనమాట. సో అట్లా అయినా నేను మధ్యలో మధ్యలో ఏం జరుగుతుంది, మా అమ్మ ఎట్లేస్తుందని చెప్పి చూడడానికి వచ్చి చూస్తూనే ఉన్నా. మా అమ్మని సతాయిస్తూనే ఉన్నా. మా అమ్మ అదే అంటుంది, నువ్వు ఏం తాగలేదు, ఏదో తాగినట్టు నీకు ఎక్కినట్టుంది అని చెప్పేసి. కానీ నిజానికి ఆ రోజు నాకు నిద్ర వచ్చినట్టు, పడుకుంటే నిద్ర రానట్టు, నేను ఎక్కడికెక్కడికో పోతున్నట్టు ఎట్లెట్లనో అనిపించింది అనమాట. సో అయినా కూడా ఇంకా హ్యాపీగా పండగనైతే ఎంజాయ్ చేస్తున్నాము. ఇంకా ఇవన్నీ చేసి ఇంకా బిర్యానీ తినే తర్వాత ఒక చిన్నగా ఇంకొక ప్లాన్ ఎక్స్టెండ్ అవుతూ ఉంది. సో రోజు కంట్లో ఏదో పడిందంట. మా చిన్న పిన్ని తీస్తుంది, ఏదో పడింది, అయ్యో మంటలేస్తుందంటే. ఇక్కడ మా చెల్లికి బోర్ కొడుతుందంట. సో కార్డ్స్ ఆడండి అని చెప్పి నన్ను కూడా రమ్మన్నారు. కానీ అప్పటికి నాకు ఎందుకు అంత ఇంట్రెస్ట్ లేదు. బిర్యానీ అయితే రెడీ అయిపోయింది. ఓకే నేను తీస్తా బిర్యానీ అని. ఆకలేస్తుంది నాకు, తినాలనిపిస్తుంది. సో చూసారా, వండమంటే ఎంతైనా వండగలుగుతా, తీయమంటే నా వల్ల కాదు. ఇంకా పైన బిర్యానీ అయితే తీస్తున్నా ఎక్కువైందని. ఎందుకంటే నాటుకోడి ఉంది, ఎవరైనా దాంతో కాంబినేషన్లో తినాలనుకున్న వాళ్ళు తింటారు కదా అని చెప్పేసి ఇంకా ఇవంతా తీసి నేను ఫస్ట్ మా అప్రోచ్కి పెట్టించి తర్వాత మేమైతే తిన్నాము. తినుకుంటూ ఏమనుకున్నామంటే ఇప్పుడు శేఖర్ ఎలాగో ఊరికి వెళ్తాడు. సో శేఖర్ ఇమ్మడి నేను మా చెల్లిని తీసుకెళ్ళి మా ఊరు చూపెట్టాలని, మా ఊరేం కాదు మా పొలాలు చూపించాలని అనుకున్నాం. ఇంకా మాట్లాడుతూ మాటల్లో ఇంకా తినుకుంటూ ఇంకా ఏం డిసైడ్ అయ్యామంటే ఊరికి వెళ్ళిపోవాలి అని చెప్పేసి. ఇంకా సరే తొందర తిని ఇంకా బయలుదేరదాం కదా అని చెప్పి ఇంకా అతి కష్టం మీద ఇంకా నేను ప్లేట్లో పెట్టి అందరికీ సర్వ్ చేశాను. ఇంకా నేను మా చెల్లి మా ప్రోచు తినేసాము. ఇంకా తిన్నాక హ్యాపీగా ఇంక వెళ్ళాలని డిసైడ్ అయిపోయాము. చూడండి వెళ్ళము. సో ఎస్ ఫైనల్లీ వెళ్తున్నాము. నాకు వీళ్ళు స్కూటీ ఇవ్వరంట. నాకు నిద్ర వచ్చినట్టు అవుతుందని చెప్పి నాకు అసలు స్కూటీ ఇస్తలేరు. వేరే వాళ్ళు డ్రైవ్ చేస్తే నేను ఎక్కితేనే నన్ను తీసుకెళ్తారంట తిక్కదానిలాగా. యాక్చువల్గా నేను లేదు అంటే కూడా లేదక్క నేను డ్రైవ్ చేస్తాను అంటే సర్లే నాకు కూడా కొంచెం రిలాక్స్ అవుతుంది కదా అని చెప్పి ఇంకా కూర్చొని హ్యాపీగా వీడియో తీసుకుంటూ వెళ్తున్నాము. మా చెల్లి లాస్ట్ టైం ఎప్పుడు వచ్చావని అడిగితే నా పెళ్ళప్పుడు వచ్చిందంట, నా రిసెప్షన్కి. మళ్ళీ ఇప్పటివరకు రాలేదంట. ఇదే ఫస్ట్ టైం అనమాట. అందుకని మమ్మల్ని ఫాలో అవుతూ రోజు మా పింకీ అయితే వచ్చేస్తుండ్రు. ఆల్మోస్ట్ మా ఊరు దాటేసాం. ఇప్పుడు మా పొలాల్లోకి ఎంటర్ అయిపోయినాం. మా ఇంటికి దగ్గరలోనే పొలాలు ఉన్నాయి. సో ఇంకా అట్లా ఊరు మొత్తం మా చెల్లికి చూపిస్తూ వెళ్తున్నా. కరిగేట్ల సీజన్ కదా, కరిగేట్లు అవుతున్నాయి అనమాట ఊర్లలో. ఇంకా అవన్నీ మా చెల్లికి ఎక్స్ప్లెయిన్ చేస్తూ వస్తున్నా. ఇక్కడ దూరంగా కనిపిస్తుంది మాడి కొబ్బరి చెట్లు. సో ఇవి మా తోటే. ఆ లోపల కనిపించే మాడి తోట మొత్తం మాది. అక్కడ సైడ్ కనిపిస్తున్న చిన్న చెట్లు అంతా మా మాడి తోటనే అనమాట. ఒకసారి మామిడి తోటలో గారెలు అవి ఇవి చేసిన కదా, సో ఆ తోటలోనే ఉండి చేసిన. ఇదంతా బుడ్డ చేను. వెళ్తున్నాము ఇంకా లాస్ట్ ఇంకా పోవడం పోయి మక్క చేనులో పడ్డాము. మా చెల్లి చాలా హ్యాపీగా ఫీల్ అయింది. ఫస్ట్ టైం అనమాట ఇట్లా తోటలోకి వచ్చి ఎంజాయ్ చేయడం. మా చెల్లికి చాలా హ్యాపీ అనిపించింది. ఇంకా మా అక్క చెల్లి దిగి ఆడుకోవడం అది ఇది చేయడం ఇంకా ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు. ఇంకా రాక వచ్చినాం కదా, ఒక ఫ్యామిలీ పిక్ దిగుదామా అని చెప్తే ఇంకా మా శేఖర్ మేమంతా నిలబడి ఇంకొక ఫ్యామిలీ ఫోటో అయితే తీసుకున్నాము. ఇక్కడ ఇంకా మా వర్ధిల్ గాడైతే వాళ్ళ నాన్నకి ఏమి హెల్ప్ చేసిండంటే ఇంకా ఆ హెల్ప్కి ఇంప్రెస్ అయిపోయి మా నాన్న రోజు నన్ను స్కూల్కి పంపించకుండా ఇట్లా ఊర్ల పోటీ తిప్పి పైపులు మోపిస్తే ఎంత బాగుండో అనుకుంటున్నాడు మా వర్ధిల్ గాడు. కానీ అలా జరగదు కదా, వాడికి తెలియదు ఆ విషయం. సో అట్లా మోసి వాళ్ళ అయ్యే పని అంతా ఆ రోజు వాడే చేసిండు. సో అట్లా మేము కూడా వాడి పని చూస్తూ హ్యాపీగా ఫీల్ అయిపోతున్నాము. ఏమో రేపు ఫ్యూచర్లో మావాడు కూడా నేను పైపులే మోస్తా అంటే నా పరిస్థితి ఏందో. నేనైతే హ్యాపీగా చేస్తానే చెప్తా. ఎవరి కిందకో ఈ పని చేయకుండా వాడు సొంతంగా బ్రతుకుతా అంటే నేనైతే హ్యాపీగానే ఫీల్ అవుతా. సో అట్లా ఇంకా నా కూతురు కూడా చాలా రోజులకు రాక వచ్చింది. మస్త్ అంటే మస్త్ ఎంజాయ్ చేస్తుంది. మా చెల్లికి ఇదంతా కొత్త అనిపిస్తుంది. చాలా నచ్చింది. చాలా బోల్డ్ అన్ని డౌట్లు వస్తున్నాయి. అవన్నీ అది చేసుకుంటూ ఇంకా ఇన్స్టాగ్రామ్లో రీల్స్ స్టోరీస్ పెట్టుకోవడానికి ఇంకా ఆమె తిప్పలు ఆమె పడుతుంది. యూట్యూబ్లో వీడియో కోసం నా తిప్పలు నేను పడుతున్నా. ఇంకా అంత దూరం వచ్చేవరకు నాకు అలసట వచ్చింది. నేను ఏం చేయను, నేను ఇక్కడ కూర్చుంటా అని చెప్పిన.
ఇంక వాళ్ళు ఆడి 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 ఇంక వచ్చిండ్రు. ఫైనలీ నా కూతురు చాలా మిస్ అయింది ఈ ఆటలన్నీ. సో అది ఆడుకుంటుంది. ఇంక ఆడుకోనిలే పాపం, దాన్ని ఎందుకు ఇబ్బంది పెట్టాలి, దాని స్ట్రెస్ఫుల్ లైఫ్లో నుంచి కొంతసేపు రిలాక్స్ అని నేను వదిలేసిన. ఇంక అట్లా ఆటకు పెట్టి 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 ఇంకా మా శేఖర్ ఇంకో ప్లేస్లో ఉన్నారా అండి అని ఫోన్ చేస్తే ఇప్పుడు నిదానంగా బయలుదేరుతున్నా. మా చెల్లి ఫస్ట్ టైం చాలా రోజుల తర్వాత ఇట్లా పొలాల్లో ఎంజాయ్ చేయడం కాబట్టి దానికి చాలా నచ్చిందంట. ఎన్ని డౌట్లు వస్తున్నాయో ఆ డౌట్లన్నీ ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ ఫోటోలు వీడియోలు దింపమంటుంది. నాకేమో అంత పర్ఫెక్ట్గా వస్తలేదు, అంత తొందరగా ఏది ఒప్పుకోదు మా చెల్లి, కాంప్రమైజ్ కాదు, మాలాగా కాదు. సో అట్లా ఇట్లా వీడియోలు ఫోటోలు బోల్డ్ అన్నీ ఒక 2-3 అవర్స్ ఉన్నామేమో. ఆ 2-3 అవర్స్ ఇన్స్టాగ్రామ్ కోసం పడ్డ తిప్పలు మామూలు తిప్పలుగా మా చెల్లివి, యూట్యూబ్ తిప్పలు నాయి మామూలుగా లేవన్నమాట. సో అట్లా ఆ రోజు హ్యాపీగా జరిగిపోయింది. ఇంకా ఇక్కడి నుంచి మేము ఇంకొక ఇక్కడికి మక్క చేనుకే పోయినాము. సో ఇంక అక్కడికి వెళ్ళే వరకు వర్ధిల్గాడు వాళ్ళ నాన్నకి మస్తు హెల్ప్ చేస్తుండు. యాక్చువల్లీ వాళ్ళ నాన్నని సతాయిస్తున్నాడేమో, వాడు ముందు ముందు వెళ్ళిపోయాని చెప్పులు కూడా వేసుకోకుండా వెళ్ళి అసలు వాళ్ళ నాన్నకి ఎంత హెల్ప్ చేసుకుంటూ అక్కడ చూసారా. అసలు ఈ వ్యూ నాకు చాలా నచ్చింది. ఒక ఎడ్ల బండి, దాని మీద నా కోడే ఇది నాకు మస్తు అంటే మస్తు నచ్చింది. ఇంక ఈ బుడ్డ షేర్లో నుంచి ఫస్ట్ టైం ఒక బుడ్డలది ఎక్కడో పీక్కొని ఉంటే మా అప్రోచ్ పట్టుకుంది. దాంట్లోంచి ఇంకోటి నేను మా చెల్లి కూడా పీక్కొని ఇంకా పల్లీలు ఈ ఇయర్లో నేను తిన్న ఫస్ట్ పల్లీ అనమాట. అందుకని మా చెల్లికి చూపిస్తున్నా, ఇంక ఇది ఫస్ట్ టైం నేను ఇది తినడం అని చెప్పేసి. మా అప్రోచ్ కూడా సేమ్ కదా, ఇంకా అట్లా చూపిస్తున్నా. ఇదే ఫస్ట్ నేను తినపోయేది ఇంకా అట్లా తింటా ఉన్నాము. మా శేఖర్ చెప్తున్నది మనది కాదు, మీరు ఎందుకంటే పీక్కొని తింటున్నారని. నిజంగా అది ఎవరిదో మాకు తెలియదు కాబట్టి చంపుతున్నాము. ఇంకా అట్లా మా శేఖర్ పని చేస్తున్నాడు. మా శేఖర్ ఏదైతే చేస్తున్నాడో ఎగ్జాక్ట్గా వర్ధిల్ కూడా చెప్పంగానే వింటున్నాడు. చాలా బాగా చేస్తున్నాడు. నాకు అదే కదా, వీని పైపులు మోపించి ఈ పారలు ఈ గట్లు ఇవన్నీ కట్టమంటే ఇంత బాగా చేస్తుండు కదా మా వాడు. రేపు నేను పడుకోను అంటే నా పరిస్థితి ఏందో కదా మరి. సో అట్లా అయితే హ్యాపీగా వర్క్ చేస్తున్నాడు, పీస్ఫుల్గా ప్రశాంతంగా. చాలా అంటే చాలా నచ్చింది. వీడితో పాటు నేను ఎప్పుడు రాను కాబట్టి వీడికి ఇన్ని తెలుసా అన్న విషయం కూడా అప్పుడప్పుడు వీడితో వచ్చినప్పుడే తెలుసుకొని సర్ప్రైజ్ అవుతూ ఉంటాయి. గిట్లా కూర్చోవాలని ఎవరు చెప్పినా మా వర్ధిల్కి ఎంత క్యూట్గా నీళ్ళు కట్టి ఆ పార మీదే కూర్చుంటుండు అనిపిస్తుంది. నా కొడుకు చాలా పెద్దోడైపోయినాను ఇలాంటి ఇన్సిడెంట్స్ చూసినప్పుడే. అట్లా నేను 3 అవర్స్ వాడితో ఉండి వాడు ఏమేమి చేస్తాడు అన్నీ చూస్తున్నా. నా కూతురికి చాలా ధైర్యము. ఈ మక్కశిలప్పుడు తిరిగి తిరిగి దాని లోపల ఒక పాము కనిపించిందంట. అది ధైర్యంగా చూసొచ్చి మమ్మీ నీకు పాము చూపిస్తుందా కావాలంటే అంది. అమ్మో దీని ధైర్యానికి మామూలు అది కాదు. ఇంకా నేనైతే ఆ బండికి కూర్చున్నా. ఇంకా చాలా అంటే చాలా భయం వేస్తుంది నాకు. ఇంకా ఫైనలీ ఒక 3 అవర్స్ తర్వాత ఇంకా హ్యాపీగా ఫొటోస్ వీడియోస్ రీల్స్ అన్నీ అయిపోయినాయి. చాలాసేపు నా కూతురుతో మాట్లాడుకుంటూ ఇంకా దానికి కూడా ఇట్లాంటి అట్మాస్ఫియర్లో ఎంజాయ్ చేయడం అంటే చాలా ఇష్టం కాబట్టి ఇంకా మేమిద్దరం కూర్చొని మాట్లాడుకుంటూ హ్యాపీగా వాళ్ళ తమ్ముడు చేసే అల్లరి, వాళ్ళ పిన్ని చేసే అల్లరి, ఇంక ఇవన్నీ చూసుకుంటూ మేమైతే ఆ డేని ఆ రోజు చాలా హ్యాపీగా ఎంజాయ్ చేసాము. ఇది మా కనుమ వ్లాగ్ అనమాట. సో ఇక్కడితో ఫెస్టివల్ వ్లాగ్స్ అయిపోయినాయి. నెక్స్ట్ ఇంకోటి సర్ప్రైజింగ్ వ్లాగ్స్ ఉన్నాయి, అనుకోని ట్విస్ట్లు కూడా ఉన్నాయి. సో అవన్నీ మిస్ కాకుండా ఉండాలి అంటే మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాలి. తర్వాత ఈ వీడియో నచ్చితే లైక్ చేయాలి. తర్వాత మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయాలి. సో ఇంకా నెక్స్ట్ అనుకోకుండా ఒక థ్రిల్లింగ్ జరిగింది. ఇక నేను ఇంటికి వెళ్ళిన తర్వాత ఏం జరిగిందనేది నేను ఏం వీడియో షూట్ చేయలేదు. డైరెక్ట్ మీకు ఇంకో సర్ప్రైజింగ్ వీడియోలోకి అయితే తీసుకెళ్ళబోతున్నా. అది మిస్ కాకుండా ఉండాలంటే చెప్పాను కదా, మీరు కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి తీరాల్సిందే. ఇక్కడ అసలు ఎంత చెప్పినా వినలేదు మా చెల్లి. లాస్ట్కి పిన్ని పాము కనిపించింది రావే అనగానే ఇంకా పరిగెత్తుకుంటూ వచ్చేస్తుంది. సో అట్లా బోల్డ్ అంతసేపు ఇది ఆడింది. ఇంకా వెళ్ళిపోతున్నాము. ఇంకా అదే మా చెల్లి హ్యాపీగా ఫీల్ అయింది. ఎలా ఫీల్ అయ్యావంటే హ్యాపీగా ఫీల్ అయ్యాను, చాలా బాగుంది ఇవాళ అని చెప్పి చెప్తుందనమాట. సో అట్లా ఇంకా నిదానంగా నడుచుకుంటూ ఇంటికి వెళ్ళిపోతున్నాము. నడుచుకుంటూ ఏం కాదు, ఇంకా వచ్చిన బండ్ల మీద ఇంక ఇప్పుడు లేదు నేనే స్కూటీ డ్రైవ్ చేస్తాను, మీరు ఎవరు డ్రైవ్ చేయొద్దు ఇంకా అని చెప్పేసి ఇంకా నేనైతే వెళ్ళిపోతున్నా. ఇంకా మా చెల్లి కొంచెం దూరం తీసుకొచ్చింది వీడియో తీసేసరికి. ఇంకా తర్వాత నేను పిల్లల ఇంటికి తీసుకెళ్ళిపోయాను. నెక్స్ట్ ఇంకో సర్ప్రైజింగ్ వీడియోస్ ఉన్నాయి, మిస్ కాకుండా ఉండాలంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.